Send. Pause. Dot. Button. ఓకే. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఈ వొకాబులరీ క్లాస్‌లో మనం ఎడ్యుకేషన్ ఓకే. అంటే విద్య లేదా చదువు అనే అర్థాన్ని ఇస్తుంది. ఈడీయూసీఏటీఐఓఎన్ ఎడ్యుకేషన్ అంటే చదువు మరియు లేదా విద్య అనే అర్థాన్ని ఇస్తుంది. 2 ఒకటే. ఓకేనా? సరే. ఈ వొకాబులరీ టాపిక్ గురించి నేర్చుకుందాం మనం. ఓకే. ఆబ్సెన్స్. ఆబ్సెన్స్ ఏబీఎస్ఈఎన్సీఈ ఆబ్సెన్స్ అంటే లేకపోవడం మరియు హాజరు కాకపోవడం. ఓకేనా? అనే అర్థాన్ని ఇస్తుంది ఆబ్సెన్స్. నెక్స్ట్ అకాడమీ. అకాడమీ ఏసీఏడిఈఎంవై అకాడమీ అంటే విద్యా విధానం లేదా విద్యాపీఠం. ఓకేనా? విద్యాపీఠం అంటే ఒక సంవత్సరానికి సంబంధించిన ఒక పూర్తి విద్యా ప్రణాళిక అని అర్థం అండి. ఓకేనా? ఓకే. దాన్ని మనం అకాడమీ అని పిలుస్తుంటాం. నెక్స్ట్ యాక్షన్. ఏసీటీఐఓఎన్ యాక్షన్ ఏసీటీఐఓఎన్ యాక్షన్ అంటే చర్య. మరి ఇంకొక పదం కూడా ఉంటుంది. ఏయూసీటీఐఓఎన్ అది కూడా యాక్షన్ అవుతుంది. ఓకే. ప్రొనౌన్సియేషన్ సేమ్ అయినప్పటికీ స్పెల్లింగ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. దాని అర్థం కూడా వేరేలా ఉంటుంది. చూడండి ఏసీటీఐఓఎన్ యాక్షన్ అంటేనేమో చర్య. ఏయూసీటీఐఓఎన్ యాక్షన్ అంటే కూడా చర్య అని కాదు. ఓకేనా? ఇక్కడ ఇది వేలం అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? రికార్డింగ్ రెజ్యూమ్. నెక్స్ట్ ఏజ్. ఏజీఈ ఏజ్. ఏజ్ అంటే వయస్సు అండి. ఓకేనా? మనం వయస్సుని ఏమంటుంటాం? ఏజ్ అంటుంటాం. ఏజ్ లిమిట్ ఏజీఈఎల్ఐఎంఐటీ ఏజ్ లిమిట్ అంటే వయస్సు పరిమితి. ఇవన్నీ కూడా మనకు ఎడ్యుకేషన్‌లో ఎక్కడొస్తాయండి? మనం దేనికైనా అప్లై చేసుకునేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇట్లా వీళ్ళు అప్లై చేయవచ్చు, ఇంతవరకు అప్లై చేయొచ్చు అని ఉంటాయి కదా! ఓకేనా? అలాగే క్వాలిఫికేషన్‌తో పాటు కొన్నింట్లో రూల్స్ కూడా ఉంటాయి ఇలా. ఇలా అంటే మనం క్లాస్‌లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అందుకే ఇవి కూడా చెప్తున్నాను. ఓకేనా? సరే. అక్యూజేషన్ నెక్స్ట్. అక్యూజేషన్ ఏసీసీయూఎస్ఏటీఐఓఎన్ అక్యూజేషన్ అంటే ఆరోపణ మరియు నింద అనే అర్థాన్ని ఇస్తుందండి. అక్యూజేషన్ ఓకేనా? ఏసీసీయూఎస్ఏటీఐఓఎన్ అక్యూజేషన్ అంటే ఏంటంట ఆరోపణ మరియు నింద అనే అర్థాన్ని ఇస్తుంది. 2 ఒకటే ఓకేనా? నింద అదే అర్థాన్ని ఇస్తుంది. ఆరోపణ అన్న కూడా అదే అర్థం అండి. నెక్స్ట్ అప్లికేషన్ ఏపీపీఎల్ఐసీఏటీఐఓఎన్ ఏపీపీఎల్ఐసీఏటీఐఓఎన్ అప్లికేషన్ అంటే దరఖాస్తు. దరఖాస్తు మరియు అనువర్తనం అనే అర్థాన్ని ఇస్తుంది. అప్లికేషన్ అనే పదం మనం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఓకేనా? సింపుల్‌గా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దరఖాస్తు అని గుర్తుపెట్టుకోండి. మనం ఇంగ్లీష్‌లో మాట్లాడుకున్నట్లయితే సింపుల్‌గా చెప్పాలంటే ఎ ఫార్మల్ రిక్వెస్ట్ అండ్ అథారిటీ అని చెప్పవచ్చు. ఓకేనా? ఫర్ సంథింగ్ ఎలా అంటే చూడండి. ఎందుకు ఒక ఫార్మల్ రిక్వెస్ట్ అన్నానంటే ఫార్మల్ అంటే పొలైట్. ఒక ఫార్మల్ పొలైట్ రిక్వెస్ట్. మనం అప్లికేషన్ అనేది ఊరికే చేయలేం కదా! ఇప్పుడు చూడండి మనం ఎక్కడైనా జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫినిష్ చేయాలి. ఓకేనా? దాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటది. మీరు దీనికైనా అప్లై చేయాలనుకున్నప్పుడు కూడా అప్లికేషన్ అనేది చేయాలి. అప్లికేషన్ అనేది ఒక ఫార్మల్ రిక్వెస్ట్ అండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ అనే పదానికి ఇంత వాల్యూ ఉంటుంది. ఓకేనా? అంటే మిగతా వాటికి ఉండదంటే ఉంటది. కాకపోతే ఎన్ని ఉన్నప్పటికీ వాటిలో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ అని ఉంటాయి. వాటిని మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ అసెస్మెంట్. ఓకేనా? అసెస్మెంట్ ఏఎస్ఎస్ఈఎస్ఎస్ఎంఈఎన్‌టి అంటే నిర్ధారణ అనే అర్థాన్ని ఇస్తుందండి. నిర్ధారణ. ఓకేనా? హ్మ్. నెక్స్ట్ అసైన్‌మెంట్ ఏఎస్ఎస్ఐజీఎన్ఎంఈఎన్‌టి అంటే అప్పగించినటువంటి పని, ఇచ్చినటువంటి పని. ఓకేనా? ఒక రెస్పాన్సిబిలిటీ. మీకు ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి. ఇస్తారు ఇక్కడ స్కూల్‌లో కావచ్చు, కాలేజ్‌లో కావచ్చు. అంటే అది చేయాలంతే. అసైన్‌మెంట్ అంటే అది ఫినిష్ చేయాలది. ఓకేనా? హ్మ్. టైం కూడా ఇస్తారు మనకు దానికి. అలా అన్నమాట. ఓకేనా? దాన్ని మనం ఏమంటుంటారండి? అసైన్‌మెంట్ అని పిలుస్తుంటాం. అసైన్‌మెంట్. ఓకేనా? అసైన్‌మెంట్ గుర్తుపెట్టుకోండి. అసెస్మెంట్ ప్లస్ అసైన్‌మెంట్ 2 చెప్పాను. ఓకే. నెక్స్టు అటెండెన్స్. ఓకేనా? అటెండెన్స్. ఏటీటీఈఎన్‌డిఏఎన్‌సీఈ అటెండెన్స్. మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. ఏటీటీఈఎన్‌డిఏఎన్‌సీఈ అటెండెన్స్. అటెండెన్స్ అంటే హాజరైనటువంటి. ఓకేనా? హాజరు అయినటువంటి అనే అర్థాన్ని ఇస్తుందండి. అటెండెన్స్ అంటే. అటెండెన్స్. ఓకేనా? హ్మ్. ఆథర్. ఏయుటీహెచ్ఓఆర్. ఆథర్ అంటే కర్త అని అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? హ్మ్. ఇప్పుడు ఒక బుక్‌ని రాస్తారనుకోండి. అంటే వాళ్ళకంటూ ఒక ఆథర్ ఉంటారు. ఎవరైతే రాస్తారో వాళ్ళు ఆథర్ గదా! రాసిన వాళ్ళు. ఓకేనా? ఏయుటీహెచ్ఓఆర్ ఆథర్. ఆథర్ అంటే ఒక కర్త, గ్రహీత అని అర్థమండి. ఓకేనా? గ్రంథకర్త అని గూడా అంటారు వాళ్ళని. ఓకేనా? ఆథర్. హ్మ్. ఒక కంపెనీ పెట్టుకున్నా గూడా అందులో ఒక అథారిటీ ఉంటది వాళ్ళకి పెట్టుకున్న వాళ్ళకి. అంటే ఒక అథారిటీ అంటే మళ్ళీ అధికారం అనే మీనింగ్ ఇస్తుందండి. ఏయుటీహెచ్ఓఆర్ఐటీవై అథారిటీ. ఓకే. అథారిటీ అంటే అధికారం. ఒక కంపెనీ పెట్టుకున్నప్పుడు వాళ్ళదే గదా! వాళ్ళు ఏం చేంజ్ చేయాలన్నా వాళ్ళ కంట్రోల్‌లోనే ఉంటది. ఓకే. అంటే వాళ్ళ అదుపులోనే ఉంటది ఏదైనా కూడా. మనం చేయలేం. ఓకేనా?
ఎలాంటి మోడిఫికేషన్ చేయాలనుకున్నా, అది క్లోజ్ చేయాలనుకున్నా, ఇంకా దాన్ని మంచి లెవెల్‌కి తీసుకెళ్ళాలనుకున్నా, అది వాళ్ళ చేతిలోనే ఉంటది. అంటే వాళ్ళు ఏ విధంగా దాన్ని నడిపిస్తారో దాన్ని బట్టి నడుస్తది. ఓకేనా? హ్మ్. ఏదైనా మన చేతుల్లోనే ఉంటది. అవునా కదా? అంతే. ఓకే. నెక్స్ట్ బెంచ్. బీఈఎన్‌సీహెచ్ బెంచ్ అంటే బల్ల. ఓకేనా? బెంచ్ అంటే ఏంటండి? బల్ల. బ్లాక్ బోర్డ్. బ్లాక్ బోర్డ్. ఓకే. బ్లాక్ బోర్డ్. BLACK బ్లాక్ బోర్డ్. BOARD బోర్డ్. బ్లాక్ బోర్డ్ అంటే నల్ల బల్ల. నల్ల బల్లని బ్లాక్ బోర్డ్ అంటుంటారండి. దానిపైన రాస్తుంటారు. ఓకేనా? హ్మ్. బుక్ అంటే ఏంటండి? BOOK బుక్ అంటే పుస్తకం. ఓకేనా? మనం చదువుకునేటువంటి పుస్తకం. బాయ్స్. BOYS బాయ్స్ అంటే అబ్బాయిలు. GIRLS గర్ల్స్ అంటే అమ్మాయిలు. ఓకేనా? క్లాస్‌లో ఉంటారు. బయట గూడా ఉంటారు. ఓకే. క్యాండిడేట్. క్యాండిడేట్. CANDIDATE క్యాండిడేట్ అంటే అభ్యర్థి. ఓకే. క్యాండిడేట్. క్యాండిడేట్స్ అంటే మరి అభ్యర్థులు. క్యాండిడేట్ అంటే అభ్యర్థి. ఓకేనా? ఇలా అన్నమాట. సర్టిఫికేట్. సర్టిఫికేట్. CERTIFICATE సర్టిఫికేట్ అంటే ఒక కోర్స్‌ని మనం సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేసిన తర్వాత మనకు ఇచ్చేటటువంటి ఒక డాక్యుమెంట్ అంటే ఒక సర్టిఫికేట్, ఒక పత్రం అని చెప్పవచ్చు. ఒక పట్టా అని చెప్పవచ్చు. ఓకేనా? సర్టిఫికేట్ అంటే జనరల్‌గా సర్టిఫికేట్ అనే ఉంటది. మనకు అర్థం కావాలి కాబట్టి నేను ఇలా చెప్పాను అంతే. ఓకేనా? ఓకే. నెక్స్టు చైర్మన్. చైర్మన్. CHAIRMAN చైర్మన్ అంటే ఏంటండి? అధ్యక్షుడు. ఓకేనా? అధ్యక్షుడిని ఏమంటుంటాం మనం? చైర్మన్ అని పిలుస్తుంటాం. చైర్మన్. ఓకేనా? చైర్మన్ అంటే అధ్యక్షుడు అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? హ్మ్. నెక్స్ట్ చూద్దాం. మీరు ఉండండి. ఓకేనా? చెప్తూనే ఉంటాను నేను. నెక్స్టు చాప్టర్. చాప్టర్. CHAPTER చాప్టర్ అంటే అధ్యాయం. ఓకేనా? అధ్యాయాన్ని ఏమంటామండి? చాప్టర్ అంటుంటాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్‌మేట్. క్లాస్‌మేట్. CLASSMATE క్లాస్‌మేట్ అంటే విద్యార్థి, విద్యార్థులు అని అర్థం. ఓకేనా? ప్లస్ ఒక క్లాస్‌మేట్ ఉన్నారనుకోండి. ఒక స్టూడెంట్ ఉన్నారు. వాళ్ళ యొక్క క్లాస్‌మేట్ అంటే వాళ్ళ తరగతి చదువుతున్నటువంటి వ్యక్తులు అని కూడా అర్థాన్ని ఇస్తుంది. మనం స్పష్టంగా మాట్లాడుకోవాలంటే. ఓకేనా? హ్మ్. తోటి విద్యార్థి అని అర్థం. ఓకేనా? ఇలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్లాస్. CLASS క్లాస్. క్లాస్ అంటే తరగతి. CLASS క్లాస్ అంటే తరగతి అండి. ఓకేనా? క్లాస్ అంటే తరగతి. గుర్తుపెట్టుకోండి. ఓకే. కాలేజ్. కాలేజ్. COLLEGE కాలేజ్ అంటే కళాశాల. కళాశాల. స్కూల్. SCHOOL స్కూల్ అంటే పాఠశాల. ఓకేనా? హ్మ్. కాంపిటీషన్. COMPETITION కాంపిటీషన్ అంటే పోటీ. ఓకేనా? పోటీని మనం ఏమంటుంటారు? కాంపిటీషన్ అంటుంటాం. కాంపిటీషన్ అంటే పోటీ అండి. ఓకేనా? హ్మ్. నెక్స్ట్ కోర్స్. COURSE కోర్స్. ఓకే. కోర్స్ అంటే ఏంటి? అంటే మనకు ఒక సిలబస్ ఉంటుంది గదండీ! ఓకేనా? సిలబస్‌ని మొత్తం మనం ఏమంటారు ఒక కోర్స్ ఇప్పుడు ఏ సిలబస్ పడితే అది మనం చదవం కదా! ఒకటి మనం చదువుకోవడానికి చేసుకుంటాం. మనకి ఏ సబ్జెక్ట్‌లో నాలెడ్జ్ ఉంది. మనకి దేనిపైన ఎక్కువ అచీవ్‌మెంట్స్ అనేవి ఉంటాయి. ఎందులో వెళ్తే మనం ఏ ఫీల్డ్‌లో వెళ్తే మనం బాగా రాణివ్వగలుగుతామని మనం తెలుసుకుంటాం. ఓకేనా? దాన్ని బట్టి మనం కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. హ్మ్. దీనికి స్పష్టం అంటే ఆహ్, ఏమంటారంటే అబ్బా! ఇది ఆహ్, పలకడానికి రావట్లేదు అసలది. హ్మ్. పాఠ్యక్రమం అని ఉంటుందండి. ఓకేనా? క్రమం. ఓకే. అంటే చూడండి కోర్స్ అనేది మనం ఇప్పుడు MBA కోర్స్ అని ఉంటది. అవునా కదా? ఇలా చాలా కోర్సెస్ ఉంటాయి మనకు. మనం డిగ్రీ చదువుతున్నట్లయితే బీకామ్ కంప్యూటర్స్ అని, BA అని ఇలా చాలా ఉంటాయి గదా! అంటే ఒక్కో కోర్స్‌లో ఒక్కో సబ్జెక్ట్ అనేది ఉంటది. ఒక్కో పాఠ్యాంశానికి సంబంధించినటువంటి విధానాలుంటాయి. అవి మనం చేసుకొని మనం ఆ సబ్జెక్ట్ చేసుకుంటాం. మనకి ఎందులో నాలెడ్జ్ ఉంటది. మనం ఎక్కువ ఎందులో రాణివ్వగలుగుతాం అనేది చేసుకొనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా! దాన్ని మనం కోర్స్ అంటుంటామండి. కోర్స్. ఓకేనా? అలా. ఓకే. క్రాఫ్ట్. క్రాఫ్ట్. ఓకేనా? క్రాఫ్ట్. ఎవరైతే ఇట్లా అల్లుతూ ఉంటారో చూసారా? ఎట్లా అంటే వృత్తి పని, వృత్తి పని. క్రాఫ్ట్ అంటే బుట్టలు అల్లుతారు. ఇట్లా చాలా చేస్తుంటారు కదా! వాళ్ళని మనం క్రాఫ్ట్ అంటుంటామండి. క్రాఫ్ట్ ఇది మనకు కొన్ని కొన్ని సార్లు చేపిస్తారు స్కూల్‌లో ఉన్నప్పుడు గూడా. ఓకేనా? క్రాఫ్ట్. నెక్స్టు క్రెడెన్షియల్. క్రెడెన్షియల్. ఓకేనా? CREDENTIAL
CREDENTIALS క్రెడెన్షియల్స్ అంటే ఆధారాలు, ఆనవాలు అని అర్థాన్ని ఇస్తుందండి. క్రెడెన్షియల్స్ అంటే ప్రూఫ్స్. ఓకేనా? క్రెడెన్షియల్స్ అంటే ఏంటండి? ఆధారాలు అని అర్థం. ఓకేనా? క్రెడెన్షియల్స్ అంటే ఆధారాలు అని అర్థాన్ని ఇస్తుందండి. నెక్స్ట్ కరిక్యులం. ఓకే, కరిక్యులం CURRICULUM కరిక్యులం అంటే ఏంటండి? పా పాఠ్య నిర్ణయం. ఓకేనా? పాఠ్య నిర్ణయం. ఇది కూడా ఒక పాఠానికి సంబంధించినటువంటి ఒక విధానాన్ని తెలియజేస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ డిగ్రీ. డిగ్రీ DEGREE డిగ్రీ అంటే పట్టా పొందినటువంటి, అంటే ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదైనా సరే అదేనా ఏ డిగ్రీ అయినా కావచ్చు, ఒక పట్టా పొందినటువంటి వ్యక్తి ఒక దానికంటూ ఒక స్పెషల్ వాల్యూ ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా సరేనా, ఎక్కడికి వెళ్ళినా సరే ఒక స్పెషల్ వాల్యూ ఉంటుంది. దానికంటే ఒక స్పెషాలిటీ ఉంటుంది డిగ్రీకి. మీరు ఇంటర్ చదవండి, మీకు ఇంటర్లో ఎన్ని మార్క్స్ అయినా రానివ్వండి, మీరు బయటకి ఎక్కడికైనా ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్తే డూ యూ హ్యావ్ ఎనీ డిగ్రీ అని అడుగుతారు. చూసారా? అంటే డిగ్రీకి అంత వాల్యూ ఉంటుంది. ఓకేనా? డిగ్రీ లేనిది అసలు వాల్యూ ఇవ్వరు మీకు ఎక్కడ కూడా. ఒకవేళ ఇచ్చినా కూడా అది పర్మనెంట్ ఉండదండి. ఓకేనా? కొన్ని రోజులు మనం చేయమంటారు, తర్వాత ఏదో ఒకటి చెప్పి మీరు తర్వాత జాయిన్ అవ్వండి, ఏదో ఒకటి చేస్తుంటారు. ఓకే, డిగ్రీ లేనప్పుడైతే వాల్యూ లేదండి. ఓకేనా? అది ఏదైనా కావచ్చు. సరే, నెక్స్ట్ డెస్క్. డెస్క్ డెస్క్ అంటే వ్రాత బల్ల. ఓకేనా? మనం రాసుకున్నటువంటి బెంచ్ ఉంటుంది అండి, దాన్ని మనం డెస్క్ అంటుంటాం. సిస్టమ్ పెట్టుకొని వర్క్ కూడా చేస్తాం. మొత్తానికైతే అదంతా కూడా మనకు ఒక రైటింగ్ పర్పస్లో కావచ్చు, రీడింగ్ పర్పస్లో ఉపయోగపడేదని మనం డెస్క్ అనుకుంటాం. ఓకేనా? డెస్క్. ఓకే. డిక్షనరీ. డిక్షనరీ DICTIONARY డిక్షనరీ అంటే నిఘంటువు. అందులో మొత్తం కూడా పదజాలం అనేది ఉంటుందండి. ఓకేనా? అందులో చాలా పదాలు ఉంటాయి. మనం ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇలా చాలా ఉంటాయి. ఓకేనా? చెప్తానండి, ఉండండి. నెక్స్ట్ వాట్ ఓకే, ఎగ్జామ్. ఎగ్జామ్ అంటే పరీక్ష. EXAM ఎగ్జామ్. ఓకేనా? ఎగ్జామ్ అంటే పరీక్ష అండి. ఇది ఒక ఇయర్‌కి సంబంధించింది కావచ్చు, లేదంటే ఒక సెమిస్టర్‌కి సంబంధించి ఇలా ఉంటాయండి. టెస్ట్ అని కూడా ఉంటుంది. మరి TEST టెస్ట్ అంటే అది కూడా పరీక్ష అని అర్థాన్ని ఇస్తుంది. కాకపోతే అదంతా కూడా మన బ్రెయిన్ టెస్ట్ చేసుకోవడానికి జస్ట్ పరీక్ష అనేది. ఓకేనా? అంటే మనం రివైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది వేరు. ఎగ్జామ్ అంటే మళ్ళీ ఏంటండి, ఒక సెమిస్టర్ కావచ్చు, లేదంటే మీరు ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్‌కి ప్రమోట్ అవ్వడానికి మనం రాసేదాన్ని ఎగ్జామ్ అంటుంటాం. ఓకేనా? 2 పరీక్ష అంటే పరీక్షనే అండి. కాకపోతే అర్థం అనేది చూడండి ఇంత మార్పు అనేది ఉంటుంది అందులో. అంటే డిఫరెన్స్, చేంజ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే, పరీక్ష. నెక్స్ట్ ఎక్స్‌కర్షన్. ఎక్స్‌కర్షన్ EXCURSION ఎక్స్‌కర్షన్ అంటే విహారయాత్ర. ఓకేనా? ఎక్స్‌కర్షన్ అంటే ఏంటంటే విహారయాత్ర అని అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? విహారయాత్ర. నెక్స్ట్ ఫెయిల్యూర్. FAILURE ఫెయిల్యూర్ అంటే అపజయం. ఓకేనా? అపజయం, ఓడిపోయినటువంటి అని అర్థాన్ని ఇస్తుందండి. అపజయం, ఫెయిల్యూర్. నెక్స్ట్ ఫీ అంటే రుసుము, చెల్లించవలసినటువంటిది అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ చాలా ఉంటాయి ఇందులో, ఉండండి. గేమ్స్ అండ్ స్పోర్ట్స్. గేమ్స్ అండ్ స్పోర్ట్స్. ఓకేనా? గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అంటే ఆటలు మరియు క్రీడలు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్. GAMES అండ్ అండ్ స్పోర్ట్స్ SPORTS స్పోర్ట్స్. ఓకేనా? రైట్. గ్రాడ్యుయేట్. గ్రాడ్యుయేట్. గ్రాడ్యుయేట్ అంటే కూడా పట్టా పొందినటువంటి అని అర్థం ఇస్తుందండి. ఒక పట్టా చెప్పాలంటే గ్రాడ్యుయేట్. ఓకేనా? గ్రాడ్యుయేట్ స్పెల్లింగ్ ఏంటి? GRADUATE గ్రాడ్యుయేట్. ఓకేనా? గ్రాడ్యుయేట్. హ్మ్. హ్మ్. ఓకే, గ్రాంట్. GRANT గ్రాంట్. గ్రాంట్ అంటే మంజూరు. ఓకేనా? GRANT గ్రాంట్ అంటే మంజూరు ప్లస్ ఇచ్చినటువంటి అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. పర్మిషన్ గ్రాంటెడ్. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్ అంటే అనుమతి వచ్చేసింది అని అర్థం. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్ అని వాడుతుంటాం. మరి గ్రాండ్ అంటే గొప్పదైనటువంటి అని అర్థాన్ని ఇస్తుందండి. గ్రాంట్ వేరు, గ్రాండ్ వేరు. ఓకే, GRANT గ్రాంట్ అంటే మంజూరు అయినటువంటి. ఓకేనా? ఓకే, ఇచ్చినటువంటి అని అర్థాన్ని ఇస్తుంది. పర్మిషన్ గ్రాంటెడ్ అంటే అనుమతి వచ్చింది, లభించింది. ఓకేనా? గ్రాండ్ సక్సెస్, చాలా గొప్పదైనటువంటి విజయం. ఓకే, చాలా గొప్ప విజయం, గ్రాండ్ సక్సెస్. ఇలా GRAND అది. ఇది టీ, అది డి గుర్తుపెట్టుకోండి. ఓకే.
మళ్ళీ మనం వర్బ్స్ నేర్చుకునేటప్పుడు కూడా వస్తాయి. గ్రాంటెడ్ ఓకే. ఇలా వస్తూ ఉంటాయి. నో ప్రాబ్లమ్. దట్ ఈస్ నాట్ ఇష్యూ. వి విల్ లెర్న్. నెక్స్ట్ ఉండండి. హాలిడే. HOLIDAY హాలిడే అంటే సెలవు దినం అండి. సెలవు దినాన్ని హాలిడే అంటుంటారండి. హోంవర్క్. హోంవర్క్. HOMEWORK. HOMEWORK. హోంవర్క్ అంటే ఇంటి వద్ద చేసేటువంటి పని. ఓకేనా? అది మీకు స్కూల్‌లో ఇచ్చింది కావచ్చు, కాలేజ్‌లో ఇచ్చినటువంటిది కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మొత్తానికైతే ఆ పని ఎక్కడ చేసేదంట? ఇంటి వద్ద చేసేదాన్ని మనం హోంవర్క్ అంటుంటాం. దట్స్ ఇట్. ఓకే. నెక్స్ట్ హాస్టల్. HOSTEL. హాస్టల్. HOSTEL. హాస్టల్ అంటే వసతి గృహం అండి. వసతి గృహాన్ని మనం ఏమని పిలుస్తుంటాం? హాస్టల్ అంటుంటామండి. ఓకేనా? హాస్టల్. నెక్స్ట్ ఇండిసిప్లిన్. ఇండిసిప్లిన్. INDISCIPLINE. ఇండిసిప్లిన్ అంటే క్రమశిక్షణ లేనటువంటి అని అర్థమండి. క్రమశిక్షణ లేనటువంటి. ఓకే. నెక్స్ట్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్. ఓకే. ఇంట్రెస్ట్. INTEREST. ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి, నేర్చుకోవాలన్నటువంటి కుతూహలం ఉన్నటువంటి అని అర్థాన్ని ఇస్తుందండి. ఓకే. ఆసక్తి. ఇంట్రెస్ట్ అంటే. అలాగే వడ్డీ అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. INTEREST అంటే ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి ప్లస్ కొన్ని సందర్భాల్లో వడ్డీ. ఓకేనా? మనం బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాం అనుకోండి. వాళ్ళకి మనం ఎవ్రీ మంత్ కంపల్సరీ మనకు వాళ్ళు ఎంతో కొంత వడ్డీ అనేది కట్టమని చెప్తారు. దానికి ఇంట్రెస్ట్ అనేది కదా! అలా అన్నమాట. దాన్ని మనం ఇంట్రెస్ట్ అంటే 2 అర్థాలు ఇస్తుంది. స్పెల్లింగ్ కూడా సేమ్ ఉంటుంది. అయితే మనం సందర్భాన్ని బట్టి దాన్ని ఉపయోగిస్తాం కాబట్టి ఆటోమేటిక్‌గా అర్థమైపోతది. ఓకేనా? ఓకే. నో ప్రాబ్లమ్. రైట్. నెక్స్ట్ ఇంటర్వెల్. ఇంటర్వెల్. INTER. ఓకేనా? ఇంటర్వెల్. VAL. ఇంటర్వెల్. ఇంటర్వెల్ అంటే విరామ సమయం అండి. విశ్రాంతి తీసుకునేటువంటి సమయం. ఇంటర్వెల్ అంటే విరామ సమయం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? హ్మ్. ఇంటర్వ్యూ. 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 VIEW. ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూయే. కాకపోతే మనం ఏదైనా ఒక పని కోసం వెళ్ళినప్పుడు ఆ పనిలో ఇది మనం చేయగలమని నిరూపించుకోవడం అని అర్థమండి. ఓకేనా? అంటే నేను నిరూపించుకోగలను అని వాళ్ళకి మనం తెలియజేస్తుంటాం. మనల్ని కొన్ని క్వెషన్స్ అడుగుతుంటారు. వాటికి మనం ఆన్సర్ చెప్తే అప్పుడు మనం సెలెక్ట్ అయ్యామా? కాలేదా? అని చెప్తారు తర్వాత వెరిఫికేషన్. ఓకేనా? దాన్ని మనం ఇంటర్వ్యూ అంటుంటాం. బేసిక్‌గా ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ అనే ఉంటుందండి. కాకపోతే మీకు అర్థం కావాలి కాబట్టి దీన్ని అలా చెప్తున్నాను. ఓకేనా? హ్మ్. ఓకే. మీరు మళ్ళీ ఇంకా అర్థం కాకపోయినా అడగవచ్చు. నేను నిజం చెప్తున్నాను. మీరు డౌట్స్ ఎన్ని సార్లు అడిగినా నేను అసలు కొంచెం కూడా ఫీల్ అవ్వను. నాకేమనిపించదు. నేను చూసిన వెంటనే రిప్లై ఇస్తాను. మీరు ఒకే డౌట్‌ని 10 టైమ్స్ అడిగినా నాకు ప్రాబ్లమ్ లేదు. కాకపోతే మీకు అర్థం కాకుండా ఉన్నప్పుడు అర్థం కాలేదని చెప్పాలి, అడగాలి. ఓకేనా? ఎందుకంటే మీకు డౌట్ ఉందో లేదో నాకు తెలియదు గదా! మీ బ్రెయిన్‌లో ఏముందో నాకేం తెలుస్తుంది చెప్పండి? ఒక వ్యక్తి మనతోని మాట్లాడినప్పుడు అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది మనం ఎప్పుడు గూడా అంతగా చెప్పలేం. జస్ట్ వాళ్ళ యొక్క అభిరుచులేంటో కొన్ని చెప్పవచ్చు. అంతేగాని వాళ్ళ బ్రెయిన్‌లో ఉన్నటువంటి మొత్తం కంప్లీట్‌గా అసలు ఏంటి ఏముందనేది మనం చెప్పలేం. వాళ్ళ డౌట్ ఏంటో మనం చెప్పలేం. అవునా కదా? అది మీరే అడగాలి మరి. ఓకేనా? సరే లీవ్ ఇట్. నెక్స్ట్ కిండర్‌గార్టెన్. కిండర్‌గార్టెన్. ఓకేనా? KINDER. కిండర్ గార్టెన్. GARTEN. ఓకేనా? అంటే చిన్న పిల్లల విద్యా విధానం అండి. ఓకేనా? హ్మ్. నెక్స్టు లెర్నింగ్. లెర్నింగ్. ఓకేనా? LEARNING. లెర్నింగ్ అంటే నేర్చుకొనుట. మరి లిజనింగ్. LISTENING. లిజనింగ్ అంటే వినుట. ఓకేనా? మరి హియరింగ్ అంటే గూడా వినుట. లిజనింగ్ అంటే గూడా వినుట. మరి ఈ 2 పదాలకి చేంజ్ ఏంటనేది చెప్తాను తర్వాత. ఓకేనా? దీనికి చాలా అంటే చాలా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సుంటుంది. ఎగ్జాంపుల్స్‌తో గూడా వివరించాలి. ఏదైనా ప్రాక్టికల్‌గా ఉండాలి అంతే. ఏదో చెప్పామన్నట్టు ఉండకూడదు. అంతే. ఓకే. చెప్తాను. ఓకేనా? సరే. LISTENING లిజనింగ్ అంటే వినుట. LEARNING లెర్నింగ్ అంటే నేర్చుకొనుట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లెక్చర్. LECTURE. లెక్చర్ అంటే ఉపన్యాసం. ఓకేనా? లెక్చర్. స్పీచ్ అన్న గూడా ఉపన్యాసం అండి. SPEACH. స్పీచ్ అన్న గూడా ఉపన్యాసం. ఓకేనా? స్పీకర్. SPEAKER. స్పీకర్ అంటే వక్త, మాట్లాడేవారు. స్పీకర్. ఓకేనా? హ్మ్. స్పీకర్ అని పిలుస్తుంటారు వాళ్ళని. నెక్స్టు ఉండండి. హ్మ్. లెక్చరర్. ఓకేనా? లెక్చరర్. LECTURER. లెక్చరర్ అంటే ఉపాధ్యాయుడు అని అర్థాన్ని ఇస్తుందండి. ఉపాధ్యాయుడు. లెక్చరర్. ఓకేనా? లెక్చరర్. నెక్స్ట్ లెసన్. LESSON. లెసన్ అంటే పాఠం. ఓకేనా? పాఠాన్ని మనం లెసన్ అంటుంటారండి. లెసన్.
లెసన్ అంటే పాఠం. LESSON లెసన్. నెక్స్టు లైబ్రేరియన్. ఓకే. లైబ్రేరియన్. ఎల్ స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. LIBRARIAN లైబ్రేరియన్. ఓకే. గ్రంథాలయ అధికారి. గ్రంథాలయం యొక్క అధికారి. లైబ్రేరియన్ అంటే లైబ్రరీలో ఎవరు పడితే వాళ్ళు ఉన్నారనుకోండి, బుక్స్ ఎలా పడితే అలా తీసుకుంటారు. మళ్ళీ ఎక్కడ పెడతారో పెట్టారో కూడా తెలియదు. కాదా? మరి అలాంటప్పుడు ఒక లైబ్రేరియన్ అంటే గ్రంథాలయ అధికారి ఉన్నాడనుకోండి, అతను చూసుకుంటారు. మొత్తం కూడా ఎవరు ఏ బుక్ తీసుకుంటున్నారు, తీసుకున్న తర్వాత అక్కడ పెట్టేసారా, పెట్టేయలేదని మొత్తం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు కదా! ఓకేనా? అలాంటి వాళ్ళను లైబ్రేరియన్ అని పిలుస్తుంటారండి. ఓకేనా? మరి లైబ్రరీ. లైబ్రరీ స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. లైబ్రరీ యొక్క స్పెల్లింగ్ LIBRARY. లైబ్రరీ అంటే గ్రంథాలయం. ఓకేనా? గ్రంథాలయం. లైబ్రరీ అంటే గ్రంథాలయం అని అర్థాన్ని ఇస్తుంది. అందులో మనకు అన్ని బుక్స్ లభిస్తాయి. అన్ని బుక్స్ అంటే మీరు స్కూల్‌లో చదువుతున్నారనుకోండి, పిల్లలకి ఏ బుక్స్ అయితే చదువుకోవాల్సి ఉంటుందో అందులో అవన్నీ కూడా తీసుకొచ్చి పెడతారు. ఓకేనా? ఇలా అనమాట. నెక్స్ట్ మాస్టర్. MASTER మాస్టర్. మాస్టర్ అన్న కూడా ఉపాధ్యాయుడు అనే అర్థాన్ని ఇస్తుందండి మాస్టర్. ఓకేనా? నెక్స్ట్ మ్యాథ్స్ టేబుల్స్. ఓకే. MATHS మ్యాథ్స్ టేబుల్స్ TABLES అంటే ఎక్కాలు. ఓకే. 2 ఎక్కం 2 ఇలా ఉంటాయి కదండీ! వాటిని మనం టేబుల్స్ అంటుంటాం. మ్యాథ్స్ టేబుల్స్ అంటుంటాం. ఓకేనా? నెక్స్ట్ మెడల్. 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 MEDAL మెడల్ అంటే పతకం. ఓకేనా? పతకాన్ని ఏమంటుంటారంట మనం మెడల్. ఓకేనా? ఇంకొక అర్థం ఉంటుంది కానీ అదేంటో అబ్బా! సారీ గుర్తు రావట్లేదు. పోన్లే. దానికోసం ఆలోచిస్తే మిగతాయి ఇప్పుడు మిస్ అయితాయి. నెక్స్ట్ మెరిట్. ఓకేనా? MERIT మెరిట్. MERIT మెరిట్ అంటే ప్రతిభ. ఓకేనా? ప్రతిభని మెరిట్ అంటుంటారండి. మెరిట్. ఓకేనా? మెరిట్ అంటే ఏంటి? ప్రతిభ. నెక్స్ట్ మైగ్రేషన్ అంటే వలస. నిన్న మనం మాట్లాడుకున్నాం. మైగ్రేషన్. ఓకేనా? మైగ్రేషన్. MIGRATION మైగ్రేషన్ అంటే వలస. ఓకేనా? నెక్స్ట్ నేషనల్ యాంథమ్. నేషనల్ యాంథమ్ చూడండి. NATIONAL నేషనల్ యాంథమ్. ANTHEM అంటే జాతీయ గీతం అండి. జాతీయ గీతాన్ని ఏమంటుంటారు? నేషనల్ యాంథమ్ అని అంటుంటారు. ఓకేనా? మనం స్కూల్‌లో ఉన్నప్పుడు చాలా పాడుతుంటాం. కాలేజ్‌కి వచ్చిన తర్వాత అవన్నీ పట్టించుకోరులే కానీ సరే పోన్లే. నెక్స్ట్ నేషనల్ ఫ్లాగ్. ఓకే. నేషనల్ ఫ్లాగ్. దీనిని మనం నేషనల్ ఫ్లాగ్ అని కూడా పలుకవచ్చండి. ఓకే. నో ప్రాబ్లమ్. NATIONAL నేషనల్ ఫ్లాగ్. FLAG ఫ్లాగ్. ఓకే. నేషనల్ ఫ్లాగ్ అంటే ఏంటండి? జాతీయ పతాకం. జాతీయ పతాకం. ఓకేనా? జాతీయ పతాకాన్ని ఏమంటారు? నేషనల్ ఫ్లాగ్. ఓకే. నేషనల్ ఫ్లాగ్. ఓకేనా? నెక్స్ట్ ఉండండి. ఆర్డర్. ఓకే. ORDER ఆర్డర్ అంటే ఉత్తర్వులు. ఆర్డర్స్ అంటే ఉత్తర్వులు. ఆర్డర్ అంటే ఉత్తర్వు. అంటే డిమాండ్ చేయడం. ఇది చేయాలంటే ఇది చేయాలి ఈ టైంకి. ఇలా అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ పాస్. PASS పాస్ అంటే ఉత్తీర్ణత సాధించడం. ఓకేనా? మీరు ఒకటి చదువుతున్నారనుకోండి. అందులో మీరు పాస్ అయ్యారు. అంటే మీరు ఉత్తీర్ణులయ్యారు. మీరు అందులో విజయం సాధించారు అని అర్థం. ఓకే. అది గ్రేడా కాదా అనేది తర్వాత విషయం. మొత్తానికైతే మీరు అందులో అంటే సక్సెస్‌ఫుల్‌గా విజయవంతంగా ఒక విజయాన్నయితే సాధించారు. అంటే నెక్స్ట్ క్లాస్‌కి వెళ్ళడానికి ప్రమోట్ అయ్యారని అర్థం. దాన్నే మనం ఉత్తీర్ణత సాధించడం అంటుంటాం. PASS పాస్. ఓకే. మరి FAIL ఫెయిల్ అంటే విఫలమవ్వడం. ఓకేనా? అంటే సక్సెస్ కాకుండా ఓడిపోవడం. అంటే అపజయం అని అర్థమండి. ఓకేనా? ఓడిపోవడం అంటే ఇక్కడ బాగుండదు కానీ అంటే మనం సాధించలేకపోవడం. ఓకే. ప్రయత్నించాం కానీ అది మన సొంతం కాలేదు. ఓకేనా? ఉత్తీర్ణత సాధించడం అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ పొయెట్రీ. పొయెట్రీ. POETRY. POETRY పొయెట్రీ అంటే పద్య కావ్యం. ఓకేనా? పద్య కావ్యాన్ని పొయెట్రీ అంటుంటారండి. పద్య కావ్యం. ఓకేనా? నెక్స్ట్ పూర్. పూర్ అంటే పేదవారు. POOR పూర్ అంటే పేదవారు. ఓకేనా? నెక్స్ట్ ఫండ్. FUND ఫండ్ అంటే నిధి. మనకు రావాల్సినటువంటి PF ప్రావిడెంట్ ఫండ్. ఓకేనా? మనం ఏదైనా చేస్తున్నప్పుడు మనకంటూ ఒక ఫండ్ అనేది క్రియేట్ అయిందనుకోండి, మనకు లాస్ట్‌కి ఇస్తారు అది. ఓకేనా? ఫండ్. అట్లా మొత్తానికైతే ఫండ్ అంటే నిధి అండి. FUND ఫండ్ అంటే నిధి. ఓకే. ప్రిఫేస్. ప్రిఫేస్. PREFACE
PREFACE ప్రిఫేస్ అంటే ముందు మాట. ముందు మాట. ఇది మనకు చిన్నగున్నప్పుడు చాలా సార్లు చూసే ఉంటారు. అంటే ఇప్పటికి చూస్తూనే ఉంటారు. కానీ అప్పుడు బుక్స్‌లో కొన్ని సార్లు ఇస్తారు ఇక్కడ ప్రిఫేస్ అని. అంటే ఇన్‌స్ట్రక్షన్స్ అన్నమాట. ఇలా ఉండాలి, ఇలా చదవాలి, ఇలా చదివినప్పుడు పిల్లలతో ఇలా చదివిపించాలి. అప్పుడు ఎక్కువ రిజల్ట్స్ అనేవి సాధించగలుగుతారని ఇలా ఇస్తూ ఉంటారు గదా! దాన్ని మనం ప్రిఫేస్ అంటుంటాం. అంటే ముందు మాట. ప్రొఫేస్ కాదండి. ప్రిఫేస్ ఓకేనా? ప్రిఫేస్. PREFACE ప్రిఫేస్ ఓకేనా? హ్మ్. నెక్స్టు ప్రైజ్. 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 ప్రైజ్ అంటే బహుమతి, బహుమానం ఓకేనా? ప్రైజ్. PRIZE ప్రైజ్. ప్రైజ్ అంటే బహుమతి, బహుమానం. మరి ప్రైస్ ఓకే. అంటే ధర. కాస్ట్ అన్నా గూడా ధరనే. ఓకేనా? మరి ఎక్కడ ఎలా వాడాలంటే చెప్తాను. దానికి చాలా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సుంటుంది. ఓకే. మన టైమ్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఓకే. నెక్స్ట్ ప్రొఫెసర్. ప్రొఫెసర్. PROFESSOR ప్రొఫెసర్ అంటే ఆచార్యుడు. ప్రొఫెసర్ అంటే ఆచార్యుడు. ఓకేనా? ప్రొఫెసర్‌ని ఏమంటుంటామండి మనం? ఆచార్యుడు అని పిలుస్తుంటాం. ఓకేనా? నెక్స్ట్ ప్రోజ్. PROSE అంటే గద్య భాగం. ఓకేనా? హ్మ్. నెక్స్టు పబ్లికేషన్. పబ్లికేషన్. PUBLICATION పబ్లికేషన్ అంటే ప్రచురణ. ఓకేనా? పబ్లికేషన్. పబ్లికేషన్ అంటే ప్రచురణ. ఓకేనా? నెక్స్టు పంక్చువాలిటీ. PUNCTUALITY పంక్చువాలిటీ అంటే సమయపాలన. ఓకేనా? పంక్చువాలిటీ అంటే ఏంటండి? సమయపాలన అని అర్థమండి. నెక్స్ట్ పుపిల్. పుపిల్ అంటే గూడా విద్యార్థి. ఓకే. స్టూడెంట్ అన్న గూడా విద్యార్థి. స్టూడెంట్ అన్న గూడా విద్యార్థి. స్టూడెంట్స్ అంటే విద్యార్థులు. STUDENTS ఓకే. హ్మ్. నెక్స్ట్ క్విజ్ అంటే అందరూ ఒక సమూహంగా ఏర్పడి చేసేటటువంటి ఒక పోటీ విధానం కావచ్చు, నేర్చుకునేటటువంటి కొన్ని మంచి విషయాలు కావచ్చండి. జనరల్‌గా క్విజ్ అంటే క్విజ్ అనే ఉంటుంది. కాకపోతే దానికి ఏదో ఒక తెలుగు మీనింగ్ లేనప్పటికీ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి. ఓకేనా? కానీ క్విజ్ అంటే క్విజ్ అనే ఉంటుంది. అంతే. మీకు అర్థమై ఉంటుంది. ఓకేనా? ఓకే. నెక్స్టు రిక్రియేషన్. రిక్రియేషన్. RECREATION రిక్రియేషన్ అంటే వినోదం. ఓకేనా? వినోదాన్ని రిక్రియేషన్ అంటుంటారండి. వినోదం. హ్మ్. నెక్స్ట్ రిజిస్టర్. REGISTER చాలామంది రిజిస్టర్ అంటుంటారు. ఓకే. నో ప్రాబ్లమ్. కానీ రిజిస్టర్ అది. ఓకేనా? అంటే నమోదు చేసేటటువంటి ఒక పుస్తకం అండి. దాన్ని మనం రిజిస్టర్. ఓకేనా? హ్మ్. నెక్స్టు రెమ్యూనరేషన్. ఓకేనా? రెమ్యూనరేషన్. గుర్తుపెట్టుకోండి స్పెల్లింగ్ మళ్ళీ చెప్తున్నాను. REMUNERATION రెమ్యూనరేషన్ అంటే ప్రతిఫలం అండి. రెమ్యూనరేషన్ అంటే ఏంటి? ప్రతిఫలం. ఓకేనా? నెక్స్ట్ రీసెర్చ్. RESEARCH రీసెర్చ్ అంటే పరిశోధన. పరిశోధన ఏమంటుంటాం మనం? రీసెర్చ్ అని పిలుస్తుంటాం. ఓకేనా? రీసెర్చ్. నెక్స్టు రెసిడెన్స్. ఓకేనా? RESIDENCE రెసిడెన్స్ అంటే నివాస స్థలం. ఓకేనా? రెసిడెన్స్ అంటే ఏంటండి? నివాస స్థలం. దాన్ని రెసిడెన్స్ అంటుంటాం మనం. నెక్స్ట్ రిజల్ట్స్. RESULTS రిజల్ట్స్ అంటే ఫలితాలు. ఓకేనా? ఫలితాలను ఏమంటుంటారు? రిజల్ట్స్ అంటుంటారు. ఓకే. మా రిజల్ట్ వచ్చిందంటుంటారు. ఓకే. రోట్ అంటే వల్లించుట. ఓకేనా? వల్లించుట. మరి రోట్ అంటే అది వ్రాసాను అంటే వ్రాసారు అని అర్థం ఇస్తుందండి. ఓకేనా? రైట్. వీటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. టైం ఉంటది. ఎందుకంటే అది చాలా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటది. ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్‌గా చెప్పాలి అంటే దానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. వద్దు. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ రూల్స్ అంటే నియమాలు. ఓకేనా? నియమాలు. నెక్స్ట్ స్కాలర్‌షిప్. స్కాలర్‌షిప్. SCHOLARSHIP మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. SCHOLARSHIP స్కాలర్‌షిప్ అంటే ఉపకార వేతనం. ఇది మొత్తం కూడా కలిపే రాయాలండి. ఓకేనా? స్కాలర్ తర్వాత మళ్ళీ షిప్ అని అది విడదీయకూడదు. కలిపి రాయాలి. ఓకేనా? నెక్స్టు ఉండండి చెప్తాను.
స్లేట్ ఎస్ఎల్ఏటిఈ, స్లేట్ ఎస్ఎల్ఏటిఈ, స్లేట్ అంటే పలక, ఓకేనా, పలక. నెక్స్ట్ పెన్సిల్, పిఈఎన్సిఐఎల్, పెన్సిల్ అంటే బలపం, ఓకేనా, పెన్సిల్ అంటే బలపం అండి. ఓకే. నెక్స్ట్ స్టాఫ్, ఎస్టీఏఎఫ్ఎఫ్, స్టాఫ్ అంటే సిబ్బంది, ఓకేనా. స్టాఫ్ అంటే సిబ్బంది అండి. ఓకే. నెక్స్ట్ స్టేజ్, స్టేజ్ అంటే రంగస్థలం, అంటే ఒక వేదిక అని కూడా చెప్పవచ్చండి, స్టేజ్, ఓకేనా, ఎస్టీఏజిఈ. నెక్స్ట్ స్టాంజా, స్టాంజా, ఎస్టీఏఎన్జెడ్ఏ, స్టాంజా అంటే కూడా పద్యం, మరి పోయం అంటే కూడా పద్యం, చాలా డిఫరెన్స్ ఉంటుంది, చెప్తాను టైం ఇచ్చినప్పుడు. ఇలాంటి పదాలని అన్ని గుర్తుపెట్టుకొని మనం మీకు చెప్తాను, ఓకేనా. అయితే మీరు ఏదైనా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. స్టాంజా అని చెప్పవచ్చు, పోయం అని చెప్పవచ్చు. స్టాంజా బేసిక్ ఏంటంటే మనకు స్కూల్ వరకు ఇక్కడ అన్నిట్లో కూడా పోయం, ఫిల్ దిస్ పోయం అని ఇట్లా వస్తుంది, కానీ కాకపోతే ఎక్కువ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఎట్లా ఇస్తాడంటే స్టాంజా అని ఇస్తాడు, ఓకేనా. పోయం అంటే పోయం అని అర్థం అండి, స్టాంజా, ఎస్టీఏఎన్జెడ్ఏ, స్టాంజా, ఓకేనా. నెక్స్ట్ ఉండండి చెప్తాను. స్టడీ, ఓకేనా, స్టడీ, ఎస్టీయుడివై, స్టడీ అంటే చదువు. చూడండి చాలామంది, ఇది మాత్రం ఇప్పుడే చెప్తాను. ఓకే. రీడింగ్ అంటే చదవడం, మరి స్టడింగ్ అంటే కూడా చదవడం అని అంటుంటారు, ఓకేనా. ఆర్ఈఏడిఐఎన్జి, రీడింగ్ చదవడమే, స్టడింగ్ ఎస్టీయుడివైఐఎన్జి, స్టడింగ్ అంటే కూడా చదవడమే, ఓకేనా. స్టడీ అన్న కూడా, స్టడీ అంటే జనరల్గా చదువు, ఓకేనా. మరి ఇవి రెండు ఎలా వాడతారంటే ఇది మీరు కంపల్సరీగా తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే. స్టడీ అనేది ఒక క్లాస్కి సంబంధించింది, ఓకేనా. ఒక సర్టిఫికేట్ వచ్చే విధంగా చదివేదాన్ని, ఒక అకాడమిక్ మొత్తం చదివేదాన్ని స్టడీ అంటారండి, ఓకేనా. వాట్ ఆర్ యూ స్టడింగ్ అని చెప్తే, సరే ఎవరైనా అడిగితే ఏం చేస్తారు, ఐఎమ్ స్టడింగ్ 6th ఆర్ 7th ఇలా చెప్తారు, ఓకేనా. అది ఎందుకంటే ఒక ఇయర్కి రిలేటెడ్, అవునా కదా. కానీ రీడింగ్ అని చెప్తారా, చెప్పరు. కానీ మీరు ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ని చదువుతుంటారో అప్పుడు రీడింగ్ అని చెప్పాలి, ఓకేనా. అంటే ఇక్కడ చదవడం అనేది రెండు అర్థాలు ఇచ్చినప్పటికీ, మీరు ఎప్పుడైతే ఒక క్లాస్ని మొత్తం కంప్లీట్గా చదువుతారో దాన్ని స్టడీ అంటారు. ఒక అంటే ఒక సర్టిఫికేట్, ఒక వాల్యూ చేసేటటువంటి ఒక సర్టిఫికేట్ కోసం చదివేదాన్ని స్టడీ అని పిలుస్తాం మనం, ఓకేనా. ఒక సబ్జెక్ట్ని మనం రీడ్ అని చెప్తాం, కానీ చాలామంది ఇట్లా చెప్పకూడదు, రీడింగ్ అని చెప్పకూడదు, ఓకేనా. రీడింగ్ అనేది ఎప్పుడు చెప్పాలి, మీరు సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు చెప్పాలి, అంతేగాని స్టడీ అనేది ఒక క్లాస్కి సంబంధించింది. ఎవరైనా అడుగుతున్నప్పుడు మీరు ఏం చదువుతున్నప్పుడు స్టడీ అని చెప్పాలి, ఓకేనా. ఎందుకంటే నేను కొంతమంది దగ్గర ఇది విన్నాను, అందుకే నేను దీని గురించి చెప్తున్నాను. ఓకే, రైట్. స్టడీ సెంటర్, ఎస్టీయుడివై, స్టడీ సెంటర్, సిఈఎన్టీఈఆర్ అంటే విద్యా కేంద్రం, ఓకేనా. విద్యా కేంద్రాన్ని ఏమంటారండి, స్టడీ సెంటర్ అని పిలుస్తుంటారు, ఓకేనా. నెక్స్ట్ స్టైల్, ఎస్టీవైఎల్ఈ, స్టైల్ అంటే శైలి, ఓకేనా. శైలి అని అర్థం అండి, షైనీ కాదు, స్టైలీ, శైలి. సరే ఉండండి చెప్తాను. నెక్స్ట్ ఓకే. టీచింగ్, టీఈఏసిహెచ్ఐఎన్జి, టీచింగ్, టీచింగ్ అంటే బోధించేవారు, ఓకేనా. బోధన అంటే చెప్పేవారు అని అర్థం అండి, ఓకేనా, టీచింగ్. నెక్స్ట్ ట్రైనింగ్, ట్రైనింగ్, టిఆర్ఏఐఎన్ఐఎన్జి, ట్రైనింగ్ అంటే శిక్షణ, శిక్షణని ట్రైనింగ్ అంటామండి మనం, ఓకేనా. ట్రైనింగ్ అంటే శిక్షణ, ఓకే. నెక్స్ట్ ట్రాన్స్ఫర్, ట్రాన్స్ఫర్, టిఆర్ఏఎన్ఎస్ఎఫ్ఈఆర్, ట్రాన్స్ఫర్ అంటే బదిలీ, బదిలీ అవ్వడం, ఓకేనా. ఒక చోట నుండి మరొక చోటికి వెళ్ళడాన్ని ట్రాన్స్ఫర్ అంటుంటారు, ఓకేనా. మా టీచర్ రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యారు అని మనం చెప్తూ ఉంటాం, అందుకే చెప్పాను, నాకు అది గుర్తొచ్చి. ఓకే. నెక్స్ట్ చెప్తాను ఉండండి. ట్యూటర్, ట్యూటర్, ఓకేనా, టియుటిఓఆర్, ట్యూటర్ అంటే కూడా బోధకుడు, చెప్పేవారు, ఓకేనా, వివరించేవారు అని అర్థాన్ని ఇస్తుందండి, మనకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ట్యూటర్ అంటుంటాం, టియుటిఓఆర్, ఓకేనా. నెక్స్ట్ యూనివర్సిటీ, ఓకేనా, యూనివర్సిటీ, యుఎన్ఐవిఈఆర్ఎస్ఐటివై, యూనివర్సిటీ అంటే విశ్వాస విద్యాలయం అని ఉంటుందండి. అంటే మిగతా అన్ని కాదా అంటే నాకు తెలియదు, కానీ అలా ఉంటుంది, ఓకేనా. ఒక పెద్ద క్యాంపస్ ఏదైనా సరే యూనివర్సిటీ అంటే చిన్నగా ఉండదు, ఓకేనా. అంటే విశ్వాస విద్యాలయం అని ఉంటుందండి, ఓకేనా. యూనివర్సిటీ. ఓకే అండి, నేను ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్లో ఎంతవరకు చెప్పాలో అంతవరకు అయితే చెప్పాను ఈ టాపిక్లో. మీకు ఇంకేమన్నా తెలుగులో తెలుసు కాకపోతే ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు అనుకుంటే మీరు నాకు చెప్పవచ్చు, నో ప్రాబ్లం. ఐ కెన్ రిప్లై అండ్ ఐ కెన్ టెల్, ఓకేనా. నేను మీకు చెప్పగలను. ఒకవేళ నాకు కూడా తెలియదు అనుకోండి, తెలియదని చెప్తాను,
అలాగే మీకు కూడా ఇంకా కొన్ని ఎక్స్‌ట్రా పదాలు తెలిసున్నాయనుకోండి, మీరు గూడా పోస్ట్ చేయవచ్చు. నేను మీకు రోజు చెప్తూనే ఉన్నాను. ఓకేనా? అంటే సీరియస్‌గా చెప్పట్లేదు. కూల్‌గా చెప్తున్నాను. యాస్ ఎ ఫ్రెండ్ ఒక స్నేహితుడిలా చెప్తున్నాను. మనం నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా ఒక ఫ్రెండ్స్‌లా ఉండాలి. మంచిగా నేర్చుకోవచ్చు. మొత్తం అసలు ఎలాంటి అంటే భేదాలు ఉండకూడదు. అలా చిన్న క్లాస్ అని అలా ఏం కాదండి. ఓకేనా? నిజం చెప్పాలంటే నేను మీ అందరికంటే చిన్న క్లాస్. ఓకేనా? నాకు అలాంటిది ఏం లేదు. నేను మీ అందరి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనుకుంటాను ఎప్పుడు గూడా. ఓకేనా? హ్మ్. ఓకే. మీరు చెప్తే గూడా నేను వింటాను గూడా. ఓకేనా? వింటాను, రిప్లై ఇస్తాను గూడా మీకు. మరి అర్థం చేసుకోవాలి మీరు గూడా. ఓకేనా? హ్మ్. అలాగే డౌట్స్ ఉంటే అడగండి. మనకెందుకంటే డౌట్ ఉంది అనేది ఎప్పుడైనా సరే మనం ఒకరిని అడిగితేనే వీళ్ళకి డౌట్ ఉందని తెలుస్తుంది తప్ప, ఎవరు కూడా డౌట్స్ వీళ్ళకున్నాయని మనం గెస్ చేయడం చాలా కష్టమండి. ఓకేనా? తెలియదు గదా! వాళ్ళ బ్రెయిన్ ఏ మీద అంటే ఏం ఆలోచిస్తుందో మనకేం తెలుస్తుంది చెప్పండి? తెలియదు. మనం కొన్నింటిని గెస్ చేయగలుగుతాం. అన్నిటిని చెప్పలేం. ఓకేనా? హ్మ్. సరే అండి మరి. రైట్. మీకేమైనా తెలిస్తే చెప్పండి. అందరూ నేర్చుకుంటారు గదా! ఓకేనా? సరే.